43,000 కోట్లు సిబిఐ నా మీద అనుకునింది అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా మనస్సాక్షి ఉన్నా ఆ 43,000లో పావుల భాగం ఇవ్వనండి, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. 1978లో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి 2 ఎకరాలు. ఇవాళ ఆయన ఆస్తి 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆయన మీద ఆరోపణలు కోర్టులో కేసేస్తే కేసుల నుంచి విచారణ జరగకుండా తప్పించుకునే కార్యక్రమం చేశాడు. ఆయన మీద ఎంక్వైరీ చేయించుకుందాం. ఇవాళ ఇదే సిబిఐ చేత చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ చేయించాం. రెడీనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద విచారణ చేయిద్దాం. రెడీనా అని అడుగుతా ఉన్నా. ఇదే రాజధాని భూముల విషయంలో సిబిఐ చేత ఎంక్వైరీ చేయిద్దాం. రెడీనా అని అడుగుతా ఉన్నాను. 2 విషయాలు అధ్యక్ష. ఒకటి, ఈ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారే దోషి. ఇన్సైడే ట్రేడింగ్ అనేది పెద్ద క్రైమ్. ఇన్సైడే ట్రేడింగ్